మల్టీ కరెన్సీ అంటే మన బిజినెస్ ఇండియాలో ఉందనుకోండి, మనము ఇతర దేశాలతో బిజినెస్ పర్చేస్ కానీ సేల్స్ కానీ చేస్తే వాళ్ళ యొక్క దేశం అమౌంట్ రూపంలో మనం క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వాలి. అది మ్యాండేటరీ. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూస్తే ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్ ఈ 3 దేశాలతో మన బిజినెస్ పర్చేస్ చేస్తుంది, సేల్ చేస్తుంది. ఆస్ట్రేలియాకి వచ్చేసి కరెన్సీ సింబల్ డాలర్, మన ఇండియా అమౌంట్ 54 రూపీస్. కువైట్ దినార్ 210 రూపీస్. దుబాయ్ వచ్చేసి దిర్హమ్స్ 17 రూపీస్. సో వాళ్ళ అమౌంట్లలోనే మనం ట్రాన్స్ఫర్ చేసి ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది, మంత్ వైజ్, డేట్ వైజ్. ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, డన్. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. యూనివర్సల్ ఇంటర్నెట్స్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్లో ఉండాలి. తర్వాత జిఎస్టీ నో పెట్టండి, ఇది కూడా నో పెట్టండి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమైనా ఉన్నాయో క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆస్ట్రేలియా, కంప్యూటర్ నేమ్స్ రైటర్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇండియా తీసుకుంటాం. అక్కడ మీరు రియల్ టైంలో ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా తీసుకోండి, అక్కడ స్టేట్లో ఏది ఉంటే అది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేల్స్. నెక్స్ట్ కువైట్, డెప్టర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ దుబాయ్, షాపింగ్, డెప్టర్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ లెట్స్. ఓకే, కరెన్సీ డాలర్ ఇవ్వండి ఇక్కడ. డాలర్. నెక్స్ట్ డిఎన్, దినార్. ఇండియా అవసరం లేదు, డిహెచ్ఎస్, దిర్హమ్స్. సింబల్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. ముందు మనకు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాదు, ఇవి క్రియేట్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ ముందు లేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత ఉంది? 54 రూపీస్. ఒక డిహెచ్ఎస్ కి ఇండియా అమౌంట్ ఎంత ఉంది? 17 రూపీస్. ఒక దినార్కి 210 రూపీస్. ఇలా స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్ వచ్చేసి మనకి నెంబర్సే ఉన్నాయి. స్టాక్ ఐటమ్ ఒకటే ఉంది. ఏముంది ఇక్కడ మనకి? లెనోవో, P4 escape. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చుకోండి, 1/4, ఇయర్ ఇది ఇచ్చేయండి, క్యాపిటల్. సో అమౌంట్ వచ్చేసి 75 lakhs.
ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ కాంట్రా 24 క్యాష్ డిపాజిట్ 5 lakhs. క్యాష్ విత్డ్రానా? ఓకే. నెక్స్ట్ 24 పర్చేస్ Australian మార్చింది. computer needs. సో డేట్ మార్చండి. 24 ఆస్ట్రేలియా పర్చేస్ లెనోవో P4 క్వాంటిటీ 18. డాలర్ సింబల్ ఇవ్వాలి. డాలర్ ఇచ్చి 600 ఇవ్వండి. 48,000 అక్కడ అమౌంట్. అదే రేట్ ఇన్ ఫారెక్స్ 600 రేట్కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ మన ఇండియా అమౌంట్తో చేస్తే 54తో ఇండియా అమౌంట్ 32,400. అదే 48,000కి 54తో ఇంటూ చేస్తే కింద 25,92,000. తర్వాత సేల్స్ వైట్ కంప్యూటర్ డేట్ మార్చుకోండి. 15 లెనోవా ఇక్కడ వచ్చేసి 30 రేట్ వచ్చేసి DN 210. 210కి 210తో చేస్తే 44,100 కింద 6,300 ఇంటూ 210తో చేస్తే 13,23,000. దుబాయ్ కంప్యూటర్ షాప్ క్వాంటిటీ 40 రేట్ వచ్చేసి DHS 1250. అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం, అప్పుగా సేల్ చేస్తున్నాం. నెక్స్ట్ 26 చెక్ పెయిడ్ ఆస్ట్రేలియా ఎంత పే చేస్తున్నాం? $25,000 కంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ 17 రిసిప్ట్ వైట్ DN 4,000 వచ్చేసి లైక్ ఐసిఐసిఐ. నెక్స్ట్ దుబాయ్ 27 DHS 5,000. నెక్స్ట్ పేమెంట్ నైట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇది ఇండియా అమౌంట్ కాబట్టి నార్మల్ క్యాష్. నెక్స్ట్ పేమెంట్ 28 బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ ఎస్కేప్ టేబుల్కి వెళ్ళి Alt F2 ఇచ్చేసి డేట్లో తీసేసామంటే అన్ని షో చేస్తాయి ఇక్కడ. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ Alt F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి 1,39,000 వచ్చింది. ఇప్పుడు Alt C ఇచ్చి ఇక్కడ కరెన్సీ సింబల్ తీసుకుంటే మన దేశ అమౌంట్కి రిమైనింగ్ దేశాల అమౌంట్కి డిఫరెన్స్ చూపిస్తుంది. ఆస్ట్రేలియా అమౌంట్ 40,240 అయితే ఇండియా అమౌంట్ 21,73,000. మళ్ళీ Alt C DHS 2 దేశాల అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుంది. మళ్ళీ Alt C
4 దేశాల అమౌంట్లో డిఫరెన్స్ చూపిస్తుంది. కువైట్, ఆస్ట్రేలియా, ఓకే, దుబాయ్, ఇండియా అమౌంట్. ఇలా మనము మన బిజినెస్ వేరే దేశాలతో ట్రాన్సాక్షన్ జరిపితే వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్. డాష్ బోర్డ్లో ఎంఐఎస్ రిపోర్ట్స్ మనకి షో చేస్తాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మనగా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? మల్టీ కరెన్సీ క్లియర్? క్లియర్ సార్. యా. సో ఇంకా రేపటితో మనకి నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మన్నాటి నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. చేస్తున్నారు కదా అందరూ? అప్డేట్లు ఉన్నారా? ఎస్ సార్. సో ఏ రోజు ఆ రోజు చేయండి. ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కంపల్సరీగా కొంచెం టైం కేటాయించి వీటి మీద చేయాలి. ఓకే, డన్ గైస్, చేసేయండి. యా, బై.